అందరికీ నమస్కారం అన్న. మనం బీసీ హాస్టల్కు ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసాం. ఎవరు కూడా ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే వీడియో అయితే అర్థం కాదు. మళ్ళీ మీరు అప్లై చేసేటప్పుడు ఏమైనా తప్పులు చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి నీట్గా నిజానంగా తప్పులు లేకుండా అయితే మీ హాస్టళ్లకు అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను మీ జగదీష్. దిస్ ఇస్ జగదీష్ బీఆర్పీ. హలో గైస్, ఈరోజు మనం బీసీ హాస్టళ్లకు ఎలా అప్లై చేసుకోవాలని ఈ వీడియోలో అయితే చూద్దాం. అంతకంటే ముందు మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చింటారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనమైతే బీసీ హాస్టళ్లకు అప్లై చేయడానికి ముందుగా గూగుల్ బ్రౌజర్ లేదా క్రోమ్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి. నేనైతే క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ మనకు సెర్చ్ బార్లో బీసీ హాస్టల్ అప్లై అని అయితే టైప్ చేయండి. ఆ తర్వాత సెర్చ్ చేయగానే ఇక్కడ వచ్చింది కదా, ఈ ఫస్ట్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ మనకు ఎలా వస్తుందంటే, నేను ఇంతకుముందు ఆల్రెడీ ఈ వెబ్సైట్లో కొంతమందికి ఫామ్స్ అయితే ఫిల్అప్ చేశాను కాబట్టి నాకు డైరెక్ట్గా ఓపెన్ అయింది. ఇందులో హోమ్ పేజ్ అనేది ఎలా ఉంటుందో చూపిస్తా. ఒక్క నిమిషం అండి. సో ఇదైతే మనకు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. సో ఇక్కడ మనం ఎలా అప్లై చేసుకోవాలి అంటే, మనకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆన్లైన్ హాస్టల్ అడ్మిషన్ ఫామ్ అని ఉంది కదా, ఇక్కడ దీనిపైన అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకైతే ఇలా ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ ఫామ్లో మనం బేసిక్గా మన డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మొదటగా ఇక్కడ మనం పోస్ట్ మెట్రిక్ అయితే పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్ అయితే ఇవ్వాలి. నేనైతే పోస్ట్ మెట్రిక్ కోసం చేస్తున్నాను, పోస్ట్ మెట్రిక్. ఆ తర్వాత డిస్టిక్, మీరు ఏ డిస్టిక్లో అయితే ఉంటున్నారో ఆ డిస్టిక్ అయితే ఇక్కడ ఇవ్వండి. ఆ తర్వాత సర్నేమ్, అంటే మీ పేరుకు ముందు ఏదైతే ఉంటుందో జీ కానీ కే కానీ ఇలా ఉంటాయి కదా, దాన్ని అయితే ఇక్కడ ఇవ్వండి. ఆ తర్వాత ఇక్కడ మీ పేరునైతే ఇవ్వాలి. ఇలా మీ పేరునైతే ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ని మనం మన సర్టిఫికేట్లో, అంటే మన 10th మెమోలో ఏ విధంగా అయితే ఉందో అందులో ఉన్నట్టుగా ఇవ్వాలి. ఇలా ఇచ్చిన తర్వాత మనం డేట్ ఆఫ్ బర్త్ని అయితే ఇచ్చేసామన్నమాట. ఇప్పుడు ఇక్కడ మీ నాన్నగారి పేరు, ఫాదర్ నేమ్ అయితే ఇవ్వాలి. ఫాదర్ నేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు బేసిక్గా హోమ్ అడ్రస్ అయితే అడుగుతుంది. హోమ్ అడ్రస్, ఈ హోమ్ అడ్రస్లో ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నేను నా డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుని ఆ తర్వాత మండల్ సెలెక్ట్ చేసుకోవాలి. మండల్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీ ఊరు ఏ ఊరు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ ఉంటుంది కదా, పిన్ కోడ్ అయితే ఇవ్వాలి. ఆ తర్వాత మీ యొక్క ఇంటి నెంబర్, ఇలా మనమైతే మన ఇంటి అడ్రస్ అయితే ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత కిందకి చూస్తే ఒకవేళ మీరు ఆర్ఫన్ అయితే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. ఒకవేళ మీ తల్లిదండ్రులు ఎవరైనా చనిపోయినట్లయితే ఎస్ అని పెట్టుకోండి, లేదా నో అనేది పెట్టుకోండి కింద. ఇక్కడ చూస్తున్నాను కదా, అప్లికెంట్ ఈజ్ ఆర్ఫన్, ఒకవేళ ఆర్ఫన్ అయితే లేదంటే నో. అప్లికెంట్ హ్యాస్ సింగిల్ పేరెంట్, అంటే తల్లి లేదా తండ్రి ఎవరైనా ఒక్కరే ఉంటారు. ఎస్ అయితే అవును అంటే ఎస్, కాదు అంటే నో అని పెట్టేయండి. ఆ తర్వాత క్యాస్ట్, ఇక్కడ మీ క్యాస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. క్యాస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అందులో సబ్కాస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత
ఇక్కడ ఉంది కదా, మీకు సంవత్సరంలో మీరు ఎంత సంపాదిస్తారు అంటే నేను ఉదాహరణకు ఆ తర్వాత ఇక్కడ కిందికి వచ్చేసరికి మీ యొక్క 10th హాల్ టికెట్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. 10th హాల్ టికెట్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఆ తర్వాత ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్, ఆ తర్వాత మొబైల్ నెంబర్ వర్కింగ్ ఉన్నది. ఎందుకంటే ఓటీపీస్ వస్తాయి కొన్నిసార్లు, ఆ ఓటీపీస్ కోసం మనకైతే వర్కింగ్ నెంబర్ అయితే ఉండాలి. ఈ ఆధార్ కార్డ్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్ ఒకటి క్రెడిట్ కార్డ్ చేసేసి చెప్తాను. ఆ తర్వాత ఇక్కడ మనం మీరు 10th ఎక్కడ చదివారు అంటే ఇప్పుడు హాస్టల్కి 10th డేస్ పైన తీసుకున్నారు, లేకపోతే దేన్ని బేస్ చేసుకొని హాస్టల్ కోసం అప్లై చేస్తున్నారో ఇక్కడ చూసి దాన్ని నేను సెలెక్ట్ చేసుకుని నేనైతే 10th సెలెక్ట్ చేశాను. ఇప్పుడు 10th క్లాస్లో ఎన్ని మార్కులు వచ్చాయంటే 520 వచ్చాయి అనుకున్నాను. ఇక్కడ టోటల్ ఎన్ని మార్క్స్ 10thలో 600 కాబట్టి 600 ఇచ్చాను. ఇక్కడ పర్సంటేజ్ ఇది ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంది, మనం డిజైన్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను 10th క్లాస్ ఎక్కడ చదివానని అడుగుతుంది. కాలేజ్ ఆర్ యూనివర్సిటీ అంటే మీరు 10th క్లాస్ ఎక్కడ చదివారు, ఒకవేళ కాలేజ్ వచ్చేసి ఏ కాలేజ్, యూనివర్సిటీ అంటే ఏ యూనివర్సిటీ. ఇక్కడ స్కూల్ అని లేదు కాబట్టి మనం ఇవ్వకుండా అయితే ఇవ్వకూడదు. ఇక్కడ మీరు 10th క్లాస్ ఏదైతే చదివారో అదైతే ఇవ్వండి. నేను కాబట్టి ఇక్కడ మీరు ప్రజెంట్గా ఏ కాలేజీలో అయితే అడ్మిషన్ తీసుకుంటున్నారో ఆ కాలేజ్ నేమ్ అయితే ఇచ్చిన తర్వాత అది ఏ డిస్ట్రిక్ట్ మీకు వస్తుంది. ఇక్కడ మీరు ప్రతి ఒక్కటి కూడా చాలా జాగ్రత్తగా అయితే ఇవ్వాలి, లేదంటే హాస్టల్లో మీకు తక్కువగా చూపిస్తారు. చాలా అసలు అది ఏ మండలం కిందకి వస్తుంది, అది ఏ మండలం కిందకి వస్తుందో చూసి మనమైతే పెట్టుకోవాలి. ఇలా మనమైతే మండలం అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మండలం సెలెక్ట్ చేసుకున్న తర్వాత కోర్స్ గ్రూప్, మనం ఏ గ్రూప్లో అయితే జాయిన్ అవుతున్నామో వాటిని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఒకటి ఆప్షన్స్లో మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఇందులో లేదంటే అదర్స్ అని పెట్టాలి. ఈ అదర్స్లో నేను డిప్లొమా కాబట్టి డిప్లొమా కోర్సెస్ అనేది పెడతాను. ఇప్పుడు ఈ డిప్లొమా కోర్సెస్లో మళ్ళీ ఏది అంటే ఇప్పుడు ఇంటర్ తీసుకుంటే ఇంటర్లో ఎంపీసీ నేర్చుకుంటే ఎలా ఉంటుందో అలా డిప్లొమాను కూడా తీసుకుంటాను. ఇక్కడ నేను నా కోర్స్ అయితే ఇస్తున్నాను. ఇప్పుడు కోర్స్ ఏది లేదు అంటే ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాను ఈ కోర్స్ అని చెప్పేసి, అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 3 సంవత్సరాల కోర్సు కాబట్టి నేను 3 సంవత్సరాలు అంటే ఇస్తున్నాను. కాలేజ్ అడ్మిషన్ నెంబర్, ఇక్కడ మీరు ఏదైతే కాలేజ్ నుంచి అడ్మిషన్ బోనఫైడ్ తెచ్చుకుంటారో అందులో అయితే మీకు అడ్మిషన్ నెంబర్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి అయితే ఇందులో ఫిల్అప్ చేయండి. ఇప్పుడు నా దగ్గర లేదు కాబట్టి నేను ఫిల్అప్ చేయడం లేదు. ఇక్కడ చివరిలో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, మీరైతే ఇక్కడ హాస్టల్ని అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు కానీ ఇక్కడ హాస్టల్లో తక్కువగా కానీ పెట్టుకుంటే ఇంకా మీరు ఈ హాస్టల్కు అప్లై చేసుకొని వేస్ట్ అవుతుంది. ఎందుకంటే మీ కాలేజ్ ఒక చోట హాస్టల్ ఒక చోట ఉన్నప్పుడు మీ పిల్లవాడికి తిరగడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇక్కడ హాస్టల్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మూడు ఆప్షన్లు ఉంటాయి, 3 ఆప్షన్లు అయితే పెట్టుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ కింద మనకు డిస్టెన్స్ బిట్వీన్ స్టూడెంట్స్ రెసిడెన్స్ టు రిక్వెస్టెడ్ హౌస్ అంటే మీ ఇంటి దగ్గర నుంచి మీరు ఏ హాస్టల్ అయితే అప్లై చేసినా ఆ హాస్టల్కి ఎంత దూరం ఉంటుంది అని అంటే ఎగ్జాంపుల్గా నేను 200 కిలోమీటర్లు అయితే ఇస్తున్నా. ఇక్కడ కిందికి వస్తే ప్రజెంట్ కాలేజ్ యొక్క బోనఫైడ్, మీ ఆధార్ కార్డ్ సర్టిఫికేట్, మీ క్యాస్ట్, ఇవన్నీ అయితే ఇవ్వాలి. ఇవన్నీ కూడా కేబీస్లలో ఉండాలి అండ్ లెస్ దెన్ 100 కేబీస్లలో అయితే ఉండాలి. ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ పెట్టేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది సిద్ధమైనట్టే. ఇంకా చివరగా ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ అనేది వెళ్ళిపోతుంది. మీకు ఒక
ఏమంటారు, ఒక ఫామ్ అయితే వస్తుంది, అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి. అది మీరు మీ హాస్టల్ వార్డెన్కి ఇచ్చినట్లయితే మీ యొక్క సీట్ని కన్ఫర్మ్ చేస్తారు. ఇక్కడ నేను సబ్మిట్ చేసినాక ఇలా ఎందుకు వస్తుందంటే, నేను ఇంకా కొన్ని డీటెయిల్స్ అన్ని బేసిక్ డీటెయిల్స్ అంటే ఇక్కడ ఫైల్స్ అప్లోడ్ చేయలేదు, ఇక్కడ ఆధార్ కార్డు ఇవన్నీ ఇవ్వలేదు కాబట్టి నాకు అలా వస్తుంది. సో మీరు ఈ వీడియోని ఇంతవరకు చూసి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా బీసీ హాస్టల్కు ఎలా అప్లై చేసుకోవాలని అయితే నేర్పించండి. మరియు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేయండి, కామెంట్ చేసి వెళ్ళండి. మీకు ఏవైనా డౌట్స్ అయితే ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేసి వెళ్ళండి. నేను పక్క వాటికి రిప్లై ఇస్తాను. ఇంకా ఏవైనా మీకు అప్లికేషన్స్ చేయడానికి రాకపోతే ఒక కామెంట్ అయితే పెట్టండి. వాటిపైన కూడా వాటిని ఎలా అప్లై చేసుకోవాలని ఇంకో వీడియోలో అయితే చెప్తాను. ధన్యవాదాలు.